और थोड़ा राइट चलो మన హిందూ పార్టీ గుర్తుపెట్టుకో చెట్టు జై బోలో హనుమాన్ కి చలో చలో జై బోలో హనుమాన్ కి జై బీజేపీ తెలంగాణ
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సంజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈనాడు నాగరాజు లాంటి అనేక మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. గత 30 సంవత్సరాలు వివిధ పార్టీలో తిరిగి ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు, డబ్బు సంపాదించడం తప్ప ప్రజల యొక్క సంక్షేమం పట్టనటువంటి వారిని చూసి ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రను చూసి, సచ్చీలతను చూసి, నీతి నిజాయితీని చూసి, నిబద్ధతను చూసి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో తప్పకుండా కలిసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మంది అభ్యర్థుల విజయానికి మనం అందరం కూడా కృషి చేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా 131 సాత్విక రాజేందర్ రెడ్డి గారు, 132 మరి తారా చంద్రారెడ్డి గారిని గెలిపించి జిహెచ్ఎంసీకి పంపవలసిందిగా కోరుతాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు రాకేష్ రెడ్డి గారిని కూడా స్పోక్స్ పర్సన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన చాడా సురేష్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మన యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జి, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా అభ్యర్థులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అందరికీ ఒక ఉత్తేజం, ఒక ఆనందం, ఒక ఉద్వేగం. ఎందుకంటే మనం ఒక ఓటు కానీ ఒక సీటు కానీ వేరే పార్టీకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు అన్నగారు సంజయ్ గారు వచ్చారు. మరి ఆయన ముందు కొన్ని విషయాలు పెద్దలు మాట్లాడుతున్నాను, ఆయన పర్మిషన్ ఇస్తే. అయ్యా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏమన్నారు? కేటీఆర్ గారు మీకే అడుగుతున్నాము. మా అన్న ఏమన్నాడంటే, ఓల్డ్ సిటీలో 3-4 బండి మీద ప్రయాణిస్తారు, హెల్మెట్ పెట్టుకోరు, లైసెన్స్ ఉండదు. ఒక్క మీటింగ్ ఓకే ఓకే. ఇప్పుడు ఈరోజు మన 131 డివిజన్ బహిరంగ సభకు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి, అదేవిధంగా మన స్పోక్స్ పర్సన్ రాకేష్ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డికి, అందరికీ డివిజన్ తరఫున స్వాగతం తెలుపుతూ, ఇప్పుడు మన యొక్క ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మన యొక్క యంగ్ టైగర్, మన యువకుడు, ఉత్తేజపరుడు అయినటువంటి మన నాగరాజు గారు ఈరోజు ఈ బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా కుమార్ గారిని, అదేవిధంగా విజయ్ కుమార్ గారిని వేదికపైకి వచ్చి వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో ఈరోజు సభాముఖంగా మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారి సమక్షంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు పద్మానగర్ తెలంగాణ బాడీ బిల్డర్ 18-19 ఛాంపియన్ మన కట్ట కుమార్ గారు ఈరోజు మన బీజేపీకి పార్టీ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంలో రేపు జిహెచ్ఎంసీలో మనము జెండా ఎగరేయాలంటే 80-90 సీట్లు కాదు 100 సీట్లు కావాలని చెప్పి యూత్ అందరూ ఈరోజు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన ఈరోజు జాయినింగ్
ఈ జాయినింగ్ ప్రోగ్రామ్ అంటే అలాగే మొండి సాయి గారు జానీ గారు వెంకటేష్ గారు మీటింగ్ ఉంది, అది మిస్ అయిపోయింది, అందరు తిడతారు. కానీ భారత్ మాతా కీ ఈరోజు బండి సంజయ్ అన్న రావడం చాలా సంతోషం. చాలా లేట్ అయినా ఇప్పటి వరకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కుమారు గారు రావడం, నాగరాజు గారు అంకుల్ రావడం, ఇదే విధంగా జానీ గారు రావడం, ఇక్కడ నా టీం రావడం కూడా స్వాగతం సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ ఎంతో స్వాగతం సుస్వాగతం తెలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాలనీ పుట్టింది, ఈ అంబేద్కర్ గారు పుట్టింది, భారతీయ జనతా పార్టీ బీజేపీ జెండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు మా ఇదే విధంగా రేపు గేటర్ ఎలక్షన్ లో జరగబోయే ఎలక్షన్ లో 1వ తారీఖు నాడు మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు 2వ గుర్తు మీద మీరు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎన్నో అవినీతులు చేశారు. మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. కొంచెం వెనకాల వాళ్ళని, నేనే ముందుకు వస్తాను. అలా కొంచెం వెనకాల రండి, అందరు వెనకాల రండి ప్లీజ్. మీరు ముందు రండి, మళ్ళీ ముందు. తమ్ముడు కొంచెం వెనకాల రండి. భారత్ మాతాకి మజా లేదన్నా, ఇట్లుంటుందన్నా. ఇంకో మీటింగ్ పోవాలి, నేను దాని జోష్ నాకు ఉండాలా లేదా? ఇంతమంది వచ్చారు, మీ దగ్గర జోష్ నింపుకోవాలని నేను వచ్చిన, నేనే జోష్ నింపాలి కష్టమవుతుంది కదా, అవునా కదా? అంత శివాజీలే పడుతున్నారు ఇక్కడ, అంతా శివాజీలే కదా పక్క, డూబ్గానే వాళ్ళు లేరు కదా. డూబ్గానే వాళ్ళు లేరు కదా, గట్టిగా చెప్తలేరు, మజా లేదు ఇక్కడ, లేరు కదా. అంత శివాజీలే కదా, అంత భగత్ సింగ్లే కదా, అంత వివేకానందలే కదా, అంత సర్దార్ పటేలే కదా. యాకూబ్ మెమల్ ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? బాబర్ ఉన్నారా? అక్బర్ ఉన్నారా? ఒసామా బిన్ లాడెన్ ఉన్నారా? లేరు కదా. నాకు తెలుసు, ఉన్నారని తెలుసా? మన దగ్గర ఉంటారా? మరి అంతమంది శివాజీ ఉన్నప్పుడు ఒక్కసారి గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలా లేదా? 2 చేతులు అందరికి ఉన్నాయి కదా పక్క, 2 చేతులు గట్టిగా పైకెత్తాలి. ఎత్తారా పక్క? ఇక్కడ మా అక్కలు ఉన్నారు, మా అక్కలను చూస్తుంటే ఒక్కొక్కరు లోపల దుర్గామాత కనబడుతుంది, నాకు కనబడుతుంది కదా. దుర్గామాత, లక్ష్మీమాత, సరస్వతి మాత కనబడుతున్నారు అందరు. అందరు గట్టిగా 2 ఆపమని చెప్పాలి కొంచెం. 2 చేతులు అందరికి ఉన్నాయి కదా, గట్టిగా స్లోగన్లు ఇస్తే కేసీఆర్ చోళకలు రక్తం గారాలి, గట్టియాలి. అందరికి పనులు ఉన్నాయి కదా, పట్ట 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 కొరకాలి, కొడతారు కదా. చూద్దాం, ఇప్పుడు చూద్దాం మీరు దమ్మెంత పుట్టాలి. 2 చేతులు అన్న అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా అందరు ఎత్తాలి. చేతులు ఉన్నోళ్ళు లేనప్పుడు తక్కువవారు. భారత్ మాతాకి గిది జోష్ అంటే గిదన్నా ఇట్లుండాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఎన్నికలు ఎప్పుడన్నా? ఇంకెన్ని రోజులు ఉన్నదన్నా? 5 రోజులు 4 రోజులు, అవునా కదా?
ఇక్కడ మా అక్క ఉన్నది, మా అమ్మ ఉన్నది. ఇక్కడ తారా చంద్రరెడ్డమ్మ మన అమ్మనే కదా, అమ్మ కనబడుతుంది కదా. ఇటు మా సాత్విక అక్క ఉన్నది, కుత్బులాపూర్ జీడిమెట్ల. వీళ్ళిద్దరు మన అభ్యర్థులు. వీళ్ళు గెలవాలన్నా లేదా, గెలిపించాలన్నా లేదా? ఒక్కసారి నాకు ప్రామిస్ చేయాలన్నా, ఈ 4 రోజులు మేము మాకు వ్యాపారాలు పక్క పెడతాం, ఉద్యోగాలు పక్క పెడతాం, అన్ని పక్క పెట్టి ఈ ఇద్దరి గెలుపు కోసం మేము 4 రోజులు పనిచేస్తామని చెప్పి మాటిస్తారా లేదా? మీరు 4 రోజులు పనిచేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తారు. సేవ చేయాలని లేవద్దా? ఒక్కసారి 4 రోజులు పూర్తి సమయం ఇచ్చి మేము ఓట్లేస్తాం, మా కుటుంబ సభ్యులతో ఓట్లేస్తాం, మా బంధు మిత్రులతో ఓట్లేస్తాం, తింటి పక్కలతో ఇంటి ఎదుగుతూ అందరితో ఓట్లు వేస్తాం అన్న వాళ్ళ కోసం చేతులు ఎత్తురానా. అయిపోయా, గెలిచిపోయా, కథ అయిపోయా. ఇవన్నీ చూసే కేసీఆర్కు డప్పులు కొడుతున్నాయి, బాక్స్ బద్దలవుతుంది కేసీఆర్కు. ఇప్పుడే లెటర్ రాసినాడు కేసీఆర్ సార్. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ శాంతి భద్రత సమస్యను తీసుకొస్తుంది, ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తుంది అంటున్నట. మనం గెలుస్తాం, ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తామా? ఈడ చూసినా, ఆడ చూసినా, ఎక్కడ చూసినా, బస్సులు చూసినా, సందులు చూసినా, గొంతులు చూసినా, ఏడు చూసినా బీజేపీ అని వస్తే ముఖ్యమంత్రి భయపడి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే ప్రయత్నం ఈ దగులుబాజీ బట్టెబాజీ ముఖ్యమంత్రి చేస్తే అడ్డుకుంటామా లేదా? అడ్డుకోవాలా లేదా? ఇలా గల్లీలో తిరిగి, బస్తీలో తిరిగి ఓట్లు అడిగే నైతిక అర్హత లేకుండా ఇవాళ గల్లీలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇలా ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కుట్రలు అంటే ఇవాళ ఎన్నికల కమిషన్ తెరుస్తున్నాం. ఎన్నికల కమిషన్ గిట్లా ఇవాళ ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకొనిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 1వ తారీఖున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ భాగ్యనగర్ నడిపట్టున కాషాయపు జెండాను ఎగరవేయబోతున్నది. పచ్చ జెండాలకు రంగుల జెండాలకు ఈ భాగ్యనగరంలో స్థానం లేదన్న విషయాన్ని ఈ నెల 4వ తేదీన ఈ భాగ్యనగర్ ప్రజలు నిర్ణయించబోతున్నారు. కాషాయపు జెండా అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు డప్పులు కొడుతున్నది. కేవలం 12% ఓట్ల కోసం ఈ 12% ఓట్ల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భాగ్యనగరంలో మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తే వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా చిత్రీకరిస్తుంది. 12% ఓట్ల కోసం మీరు కక్కుట్టుబడి ఒక వర్గాన్ని కొమ్ముకొస్తే 80% ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల కోసం, హిందూ ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తే భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా, భారతీయ జనతా పార్టీ నాయకులను మత తత్వ నాయకులుగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తాం. బరాబర్ చేస్తాం. మీరు మైనార్టీల కోసం కొమ్ముగాస్తే హిందువుల మనోబలం కించపరిచే ప్రయత్నం చేస్తే బరాబర్ అడుగుతాం. భారతీయ జనతా పార్టీ బరాబర్ హిందువుల పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. సర్వే జనా సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణార్థం కాకించే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి దానిలో దైవాన్ని తలచి కొలిచి పూజించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భూమిని భూమాత అంటాం, నీటిని గోదావరి మాత, అగ్నిదేవత అంటాం, గాలిని వాయుదేవత అంటాం, కుక్క గర్స్తది మల్లన్న అంటాం, కోతి గర్స్తది ఆంజనేయ స్వామి అంటాం, ఆవు గర్స్తది గోమాత అంటాం, పాము గర్స్తది నాగదేవత అంటాం. ప్రతి దానిలో దైవాన్ని తలచి కోలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. ముఖ్యమంత్రి అంటాడు, నేనే నిజమైన హిందూ, నేనే ధిక్కార్సన హిందూ, నేనే భయంకరమైన హిందును, నేను తప్ప ఇంకెవరు హిందువు లేడు, నేనే యాగాలు చేస్తా, నేనే పూజలు చేస్తాడు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీ ఎంఏ పార్టీ. హిందూ ధర్మాన్ని కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ. హిందూ దేవులను అవమానపరిచే పార్టీ ఎంఏ పార్టీ. హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ. ఉగ్రవాద నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ. ఉగ్రవాద సంతాప సభలు నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో
పాల్గొనే పార్టీ ఎంఏ పార్టీ, ఆ ఎంఏ పార్టీతో చెట్ట పట్టాలేసుకొని తిరిగి నేనే హితమైన హిందూ, నేనే నిక్కాసైన హిందూ అంటే హిందూ సమాజం గుర్తిస్తుంది. హిందూ ధర్మానికి ఆపదొస్తే, హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే నేను ఉన్నా అని చెప్పి వచ్చే వ్యక్తులను మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప నువ్వు కోరుకున్న ముఖ్యమంత్రి చేయడానికి, నీ ముఖ్యమంత్రి పదవి కాపాడు కోసం హిందూ ధర్మం చేస్తే హిందూ సమాజం గుర్తించదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వాళ్ళ అభివృద్ధి అంటున్నాడు, ఏం అభివృద్ధి చేసింది? వాళ్ళ అభివృద్ధి చేస్తే గల్లి తిరిగి ఓటేయాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఎన్ని అంటే చూడు, నన్ను చూడు, నా అందం చూడు, నా ముక్కు చూడనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడు. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయన్న. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది 2 లక్షల ఇండ్లు. 2 లక్షల ఇండ్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయిస్తే 3,500 కోట్ల రూపాయలను, ఎన్ని కోట్లు 3,500 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే 1,40,000 ఇళ్లను ఈ భాగ్యనగరంలో, ఈ జీడిమెట్టలో, ఈ కుతుబులాపూర్లో కట్టిస్తా అంటే ఈ భాగ్యనగరంలో 1,40,000 ఇళ్లను ఇస్తే ఒక్క ఇల్లు కూడా కట్టియకుండా ఇలా ఎన్నికలు వచ్చినాయంటే ఇలా మేము మాకు ఓటేస్తేనే మీకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి వంచి మోసం చేసే ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ప్రతి పైసా భారతీయ జనతా పార్టీది, ప్రతి సంక్షేమ పథకం భారతీయ జనతా పార్టీది. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తూ సంక్షేమ పథకాలను పేర్లు మార్చి, ఫోటోలు మార్చి వాళ్ళ పథకాలుగా చిత్రీకరించే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. రోడ్ల పైసలు కేంద్రానియే, మోరీ పైసలు కేంద్రానియే, లైట్ల పైసలు కేంద్రానియే, చెట్ల పైసలు కేంద్రానియే, బియ్యం పైసలు కేంద్రానియే, ఇండ్ల పైసలు కేంద్రానియే, కమ్యూనిటీల పైసలు కేంద్రానియే, బాత్రూమ్ల పైసలు కేంద్రానియే. చివరకు వీళ్ళని తీసుకుపోయి శ్మశానాల పాతి పెట్టే శ్మశాన వాటిక పైసలు కూడా కేంద్రాన్ని వేస్తే ఎక్కడ కూడా కనీసం మోడీ గారి ఫోటో పెట్టకుండా వాళ్ళ కేసీఆర్ తన ఫోటోలు పెట్టుకుని అలా ప్రజలను వంచి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 67,000 కోట్ల రూపాయలు భాగ్యనగరం అభివృద్ధి కోసం కేటాయించినట్టు పోటీగాడు తుపాకి రాముడు వచ్చినవాడు. కేంద్రం ఏమి ఇస్తలేదట, పెడితే పెళ్లి కొడతాడు, లేకుండా సాగు కొడతాడు. మంచి జరిగితే ఆయన అంటాడు, చెడు జరిగితే పక్కనికి నూకుతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని కేంద్రం ఇచ్చినాక నువ్వు వీకేదేంది, నువ్వు పోడ్చేదేంది, నువ్వు చెప్పేదేంది ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. 67,000 కోట్ల రూపాయలు ఏ పందాలో, ఏ పద్ధతిలో హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెడుతున్నావు? మీరందరూ కట్టే పన్ను, మీ అందరి ద్వారా వచ్చేటువంటి భాగ్యనగర్ ఆదాయం ఎంత అంటే 2 లక్షల కోట్లకు పైగా ఈ భాగ్యనగరానికి ఆదాయం వస్తే మీకోసం, మీ జీడిమెట్ల అభివృద్ధి కోసం, ఈ భాగ్యనగర్ అభివృద్ధి కోసం, మన కుతుబుల్లాపూర్ అభివృద్ధి కోసం, ఈ పూర్తి భాగ్యనగర్ కోసం కేవలం 67,000 కోట్ల రూపాయలను మాత్రమే టిఆర్ఎస్ పార్టీ ఖర్చు పెడుతుందట. ఏమైనా మిగతా పైసలు అంటే గుంట నక్కలక, దున్నపోతులక ఒక్కొక్కరు దోసుకొని మళ్ళా ఎన్నికల్లో దాచుకొని అలా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాడు. ఒక్కొక్క డివిజన్కు 5 కోట్లు ఇచ్చిందట, ఒక్కొక్క డివిజన్కి 5 కోట్లు ఇచ్చిందట. పక్కా తీసుకొని పైసలు మనే మీ కార్పొరేటర్, టిఆర్ఎస్ కార్పొరేటర్కి 5 కోట్లు ముట్టినాయి. మీ దగ్గరికి వస్తారు, పైసలు ఇస్తారు, పక్కా పైసలు తీసుకోవాలి. తీసుకోరా పైసలు మనే. ఇప్పుడాక లెక్క చెప్పినా కదా, పైసలు మనే, పక్కా పైసలు తీసుకోవాలి. పైసలు తీసుకోకుంటే బికారిగానే లెక్క ఉంటాం. డబ్బున్నోడే ఉంటాడు. 5 కోట్లు పక్కా తీసుకోవాలి. ఓటు మాత్రం అమ్ముకుంటారా? ఓటు ఎవరికి వేయాలి? బీజేపీకి వేయాలి కదా. ఎందుకంటే దగులుబాజీ ముఖ్యమంత్రి, మనకు ముఖ్యమంత్రి అంటే రాంగ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. రాంగ్ ఆపారు. మందు దాగి వాహనం నడితే నేరవా కదా? నేరవే కదా. ఇంకా 2 పెగ్గులు గట్టిగా చంపితే ఇంకా జైలు పంపుతారు. కేసీఆర్ సార్ విత్ చూడనా, వితౌట్ చూడనా, నేను దాగా నాకు అలవాట్లేదు. మందు దాగి డ్రైవింగ్ చేస్తే నేరమైనప్పుడు మందు దాగి రాష్ట్రాన్ని నడపడం నేరమా కాదా? అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం అంటున్నా. నా మెడక మీద తలకాయ సేపు నేను అబద్ధం ఆడా అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్నాడా లేదా? మరి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా? వరదలలో 10,000 రూపాయలు అందరికి వచ్చినాయా? నష్టపరిహారం ఇచ్చిండా? మరి అబద్ధం ఆడినా లేదా? మరి మెడకాయ తలకాయ ఉంది ఆయనకు. మరి తలకాయలైన ముఖ్యమంత్రి మనకు అవసరమా నేను అంటున్నా. అవసరమా? నోరు తెస్తే ఆ నోరా తాటి మాట నాకు ఇప్పటి ఒకటే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిస్థితి. ఇలా స్వార్థపూర్త రాజకీయాలు, కుటుంబ పాలన, అవినీతి పాలన పూర్తిగా మేమై తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి దేనికోసమన్నా 14,000 మంది ఆత్మ బలిదానం చేస్తే ఆ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆ అమరవీరుల రక్తపు మడుగుల్లో
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యం వెళ్తుంటే ఆ అమర వీరుల ఆత్మ ఘోషిస్తున్నది. దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. మా లక్ష్యాన్ని కించపరిచేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తల్లి తెలంగాణ తల్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వపు ముఖ్యమంత్రి చేతిలో బందీ అయి ఉంది. ఆ తల్లి రోధిస్తుంది, ఆ తల్లి ఆవేదనతో బాధపడుతుంది. రండి తెలంగాణ వీరులారా, ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి చేతుల్లోంచి నన్ను బంధ విముక్తి చేయండి, మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించండి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాల్సిందే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దె దించాల్సిందని చెప్పి ఇవాళ తెలంగాణ తల్లి ఘోషిస్తుంటే, అందుకే మలిదశ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ మీ సమక్షంలో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు తీసుకుపోతున్నదే. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీని అందరు కలిసి గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇలా వరదలు వచ్చినాయి, 10,000 రూపాయలు ఇచ్చిండు అన్న, అక్కడక్కడ ఇస్తే 5,000 కంటే ఎక్కువేలే, కొంతమందికే ఇచ్చిండు. నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇచ్చే 10,000 రూపాయలు అకౌంట్లో ఎందుకు వేస్తలేవు? క్యూలలో చచ్చిపోతున్నారు, సొమ్మసిల్లి పడిపోతున్నారు, అకౌంట్లో వేసాడే నా పేరు రా ధాన్యం అన్నాడు. ఇలా 10,000 రూపాయలు రాలే, రాకుండా ఇచ్చే ధైర్యం లేక లాస్ట్కు బండి సంజయ్ అట 10,000 రూపాయలు ఆపినా నేను. నా సంతకాన్ని ఫోర్జరీ చేసి 10,000 రూపాయలు ఆపింది ఎవరు? గట్టి చెప్పాలనా? గట్టి చెప్పాలే. నా సంతకాన్ని ఫోర్జరీ చేసింది కేసీఆర్. నా లెటర్ దొంగతనంగా ముద్రించింది ఎవరు? ఎవరు? నేనన్నా కేసీఆర్ సార్ రా, భాగ్యలక్ష్మి, నేనైతే హిందూను, నేను అమ్మవారిని నమ్ముకుంటా, భాగ్యలక్ష్మి దేవాల దగ్గర రా బిడ్డ, నేను ప్రమాణం చేస్తా, నువ్వన్న ప్రమాణం చేయన్న. వచ్చిందా? ఆడికి వస్తే కూడా ఓట్లు పోతాయట. నేనన్నా నీకు ప్రేమ ఉంటే మా గుడికి రాకు, పక్కన మసీదుగా నమాజ్ చేయన్న. దాన్ని ఇంకో ఆయన అంటాడు, బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి ఇండియా పాకిస్తాన్ కొట్టాడ పెట్టిస్తున్నాడు. భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్ ఉందా? అక్కడ ఉన్నది పాకిస్తాన్ వల్ల, అందుకే సర్జికల్ స్ట్రైక్ చేస్తానని. తప్ప ఇలా పక్కా ఇస్తాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది కదా. ఇండియా గెలవాలని కోరుకోకుండా పాకిస్తాన్ గెలవాలని కోరుకున్న సర్జికల్ స్ట్రైక్ చేయాలనా వద్దా? ఇండియా గెలిచిన తర్వాత నల్ల జెండా పెట్టి పాకిస్తాన్కి అనుకూలంగా నీ ర్యాలీ తీసుకుని సంగతి చెప్పనా లేదా? సర్జికల్ స్ట్రైక్ చేయాలా లేదా? అక్రమంగా వచ్చే తాలిబాన్ వాళ్ళు వీళ్ళను పాకిస్తాన్లను రోహింగ్యాలను అడ్డుకట్ట వేయలేదా? వాళ్ళ ఓట్లతోని గెలిచే, వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచే ఎంఎం పార్టీ గుణపాఠం చెప్పాలనా లేదా? వాళ్ళను తరిమి కొట్టడానికి సర్జికల్ స్ట్రైక్ పాత బస్తీలో చేయాలన్నా వద్దా? అన్న కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్ 1992లో ఇదే కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్ను ఇదే ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఇలా పొట్ట ఈ రోజు ప్రభుత్వానికి కొమ్ము కాసే పోలీస్ అధికారులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దేనికోసం ప్రాణత్యాగం చేసిండు? ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం కృష్ణప్రసాద్ ఐపీఎస్ ప్రాణత్యాగం చేస్తే కనీసం దాన్ని గుర్తించకుండా సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తే, భారతీయ జనతా పార్టీ మతం పేరుతో సర్జికల్ స్ట్రైక్ చేయాలంటుందని చెప్పి టిఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యానిస్తే దాన్ని సమర్థించే వ్యక్తులు నిజంగా దేశ ద్రోహులు తప్ప వేరే అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు, హైదరాబాద్ లో శాంతి భద్రత సమస్య వస్తుందని చెప్పి ఒక పథకం ప్రకారం ఎంఎం పార్టీతో కుమ్మక్కై ఎట్టి పరిస్థితుల్లో ఎంఎం పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలనుకునే కాబట్టి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి వల్ల ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఒక్కసారి గుర్తుంచుకోండి సోదరులారా, బీహార్లో ఎన్నికలు జరిగినాయి. బీహార్లో ఎన్నికలు జరిగితే 5 సీట్లు ఎంఎం పార్టీ గెలిచింది. ఎన్ని గెలిచింది? 5 సీట్లు ఎంఎం పార్టీ గెలిచింది. బీహార్లో ఎంఎం పార్టీ ప్రభుత్వం లేదు, ఢిల్లీలో ఎంఎం పార్టీ ప్రభుత్వం లేదు, తెలంగాణలో ఎంఎం పార్టీ ప్రభుత్వం లేదు. ఓవైసీ వై బీహార్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తానులే, ఇంటికో ఉద్యోగం ఇస్తానులే, నిరుద్యోగ వృత్తి ఇస్తానులే, స్పెషల్ స్టేటస్ ఇస్తానులే, ప్రత్యేక నిధులు తెస్తానులే. అయినా కూడా ఎంఎం పార్టీ అభ్యర్థులు 5 గెలిచారు. దేనికోసం గెలిచారు? ఎట్లా గెలిచిరో ఒక్కసారి చెప్పండి. ఎట్లా గెలిచిండ్రు? ఎట్లా గెలిచిండ్రు? మతం పేరుతో గెలిచారు. నా 12% ఉన్నోడు బీహార్లో 5 గెలిస్తే 80% ఉన్న భాగ్యనగరంలో హిందువులందరూ గెలిస్తే ఈ భాగ్యనగర్లో ఎంతమంది గెలవాలో ఒక్కసారి ఆలోచన. గెలువనా లేదా? మన కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో హిందూ సమాజం చీలిపోతే ఇలా ఎవడు గెలవాలో వాడు గెలుస్తాడు. ఎంఎం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మేయర్గా చేయాలని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. కాబట్టి
పచ్చ జెండా ఎగిరే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా కాషాయపు జెండాను భాగ్యనగర్ నడిబొట్టున ఎగిరవేసే అవకాశం మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, టీడీపీకి అవకాశం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవకాశం ఇవ్వలే. మీరు ఓట్ లేకుండా కూడా లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినాం, అనేక సంక్షేమ పథకాలు మీకు ఇచ్చినాం. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి, గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు అన్ని విషయాలు మంచి మంచి విషయాలు చెప్తా. మీరు కోరే విషయాలు, మీరు మెచ్చే విషయాలు, మీరు నచ్చే విషయాలు అన్నీ చెప్తా. మళ్ళీ గెలిపిస్తారు కదా పక్క. గెలిచినాక విజయోత్సవ సభ ఇక్కడ భాగ్యలక్ష్మి గుడ్డగానే విజయోత్సవ సభ మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పక్కా గెలిపిస్తారు కదా. ఇద్దరు గెలిపియాలి, మా సాత్వికను మా తార చంద్రబాబు తప్పకుండా గెలిపియాలి. భారీ మెజార్టీతో గెలిపిస్తే మళ్ళీ భారత్ మాతా की राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम, जय श्री राम. ధన్యవాదాలు. హలో అయ్యా, హలో DJ Karthik Rasulpura. ఏది హలో హలో ఈరోజు కుత్బుల్లాపూర్ డివిజన్ 131 జరిగిన యొక్క బహిరంగ సభకు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారికి మా యొక్క 131 డివిజన్ కుత్బుల్లాపూర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి గారికి, అదేవిధంగా కొలన్ హనుమంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కుత్బుల్లాపూర్ డివిజన్ ఇన్ఛార్జ్, ఎలక్షన్ ఇన్ఛార్జ్ అయినటువంటి చాలా సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా నటరాజ్ గారికి, అదేవిధంగా దయాకర్ గారికి, పేరు పేరున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికి కూడా కుత్బుల్లాపూర్ 131 డివిజన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకు, మహిళలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క సమావేశాన్ని దిగ్విజయంగా చేసినందుకు, ఇంత సమయం వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కుత్బుల్లాపూర్ 131 డివిజన్ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ 131 డివిజన్ కుత్బుల్లాపూర్ తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇంత రాత్రైనా కానీ చీకటైనా కానీ మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి కోసం వేచి ఉన్న బిల్డింగ్ పైన ఉన్న కింద ఉన్న అందరు కార్యకర్తలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కుత్బుల్లాపూర్ డివిజన్ 131 తరఫున అందరికి కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. बोलो भारत माता